ఫస్ట్ 6 నెలలు తల్లిపాలు మాత్రమే ఉన్న పిల్లలు, వాళ్ళల్లో 10-12% అసలు ఇవి రానే రావు. అవతల పాలు తాగే పిల్లల్లో, ఈ డబ్బా పాలు, తల్లిపాలు కొన్ని, డబ్బా పాలు కొన్ని తాగే పిల్లల్లో ఈ శ్వాసకోశానికి సంబంధించిన ఇబ్బందులు, ఈ దగ్గు, రొంప ఇవన్నీ 10-12 రెట్లు ఎక్కువ. అబ్బో. తల్లిపాలు మాత్రమే ఒక 6 నెలలు తాగి ఆ తర్వాత కూడా తల్లిపాలు కంటిన్యూ చేస్తా వేరే కరెక్ట్గా తీసుకునే ఆహారం ఇస్తే కనుక అది ఒకటి ఫస్ట్ పాయింట్. అది ఏది? తల్లిపాలు 6 నెలలు. తల్లిపాలు తాగని పిల్లలు, డబ్బా పాల పిల్లల్లో 10-12 రెట్లు. అంటే తల్లిపాలు తాగిన పిల్లలు ఒక్కనికి వస్తే అదే అవతల పాలు తాగే పిల్లలు 12 మంది పిల్లలకు వస్తుంది. ఇది లెక్క. ఒక్కటికి 12. అది. సో తల్లిపాలు అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత రెండోది ఎట్లా చేయొచ్చు అంటే, రకరకాల వ్యాక్సిన్లు ఉన్నాయి ఇప్పుడు గవర్నమెంట్లోనే, అన్ని వ్యాక్సిన్లు దొరుకుతాయి. 1-2 ఉండయి, అవి ఇది ఉంటుంది. అట్లా ఇప్పుడు DPT అని ఉన్నది, ఇప్పుడు పెంటావ్యాక్ అంటాం. DPT అన్న వ్యాక్సిన్లో మీజిల్స్, మమ్స్ వ్యాక్సిన్, ఈ వ్యాక్సిన్లు అన్నీ తీసుకోవాలి. మీజిల్స్ అనే వ్యాక్సిన్ బాగా ఇంపార్టెంట్, అది 9-10 నెలల వయసులో ఇస్తారు. సో ఈ వ్యాక్సిన్లు సరిగ్గా తీసుకుంటే కూడా ఈ శ్వాసకోశానికి సంబంధించిన ఇబ్బందులు, న్యూమోనియాలు తక్కువ చేయొచ్చు. ఒకటి తల్లిపాలు, 2 ఇది టీకాలన్నీ వేయడము, వీటి ద్వారా చాలా మట్టుకు తక్కువ చేయొచ్చు. అట్లా కాకుండా కూడా కొన్ని వైరస్లు ఉంటాయి, అవి అంత బలిమి చేయవి. అవి వచ్చినా కూడా 3-5 రోజులలో చిన్న చిన్న మందులతోనే ఇంట్లోనే చాలా వరకు ట్రీట్మెంట్ ఇవ్వవచ్చు.